2 నెలల క్రితం ఒక సాధారణ వ్యక్తికి ఉన్న పుట్ట నరేందర్ యాదవ్ ఇప్పుడు 2 నెలలు తిరిగేసరికి ఒక బీఆర్ఎస్ పార్టీలో యువ కెరటంగా ఎలా ఎదిగాడు. యువ కెరటం అని పబ్లిక్ ఇచ్చారు నాకు ఆ పేరు. నేను కేసీఆర్ భక్తుడిని, కేసీఆర్ కి పనిచేస్తాను. పుట్ట నరేందర్ యాదవ్ గారు వై పాలిటిక్స్ నా సేవ చేద్దామని ఫిక్స్ అయిన ప్రతి ఒక్కరికి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ అఫీషియల్ పద్ధతి ఇలా లేదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇలాంటి పద్ధతి మారిందా? నా మీకు ఎగ్జామ్ మంచి క్వశ్చన్ అడిగి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను అడుగుతుంది అదే, బీజేపీ కూడా ఉంది, ఇంకో వేరే పార్టీస్ కూడా ఉండొచ్చు, వై ఓన్లీ బీఆర్ఎస్? బీజేపీ ఏమన్నా అనుకోండి అన్న, ఒక మతతత్వ పార్టీ నా ప్రకారం. మీరు ఫ్రస్ట్రేషన్ వచ్చి పాలిటిక్స్ లోకి వచ్చాను అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ 2 years నుంచి ఉంది. 2 years నుంచి రాకుండా ఈ మూమెంట్ లోనే మీరు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవడానికి కారణం ఏంటి అంటున్నారు. ఏ రోజైతే కార్ని ఆ జాక్ పెట్టి లేపిరి చూడన్నా అన్న, మీరు పార్టీలోకి ఏ రోజు జాయిన్ అయ్యారన్న, డేట్ గుర్తుందా? జాయిన్ లైఫ్ లో ఎప్పుడు మర్చిపోను, నా పుట్టినరోజు మర్చిపోను, పార్టీలో జాయిన్ అయింది మర్చిపోను. January 8th జాయిన్ అయ్యారు, తెలంగాణ భవన్లో జాయిన్ అయ్యారు. భవన్లో జాయిన్ అయ్యాను. ఎంతమందిని తీసుకొని ర్యాలీ తీసుకెళ్లారు? 2000 మందితో ర్యాలీ తీసుకున్నా, లోకల్ అంతా పాదయాత్ర చేసిన. ఇప్పుడు దానికి డబ్బు ఖర్చు అంటారు కదా. ఇక హోర్డింగ్లు, జెండాలు, పగిడీలు వాటన్నిటి కాదన్నా. సో అట్లా డబ్బు షో ఆఫ్ చేస్తేనే పబ్లిక్ లో రికగ్నిషన్ వస్తుంది అనుకుంటున్నారా? దట్ షో ఆఫ్ కాదన్నా. కొన్ని వేల మంది యూత్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మీకు టికెట్ వచ్చి మీరు గెలిస్తే మీ వెంటనే యూత్ కోసం మీరు ఏం చేయాలనుకుంటారు? నేను అబ్రాడ్కి వెళ్ళి వచ్చినానన్నా. ఇప్పుడు మీరు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే మీరు రిఫార్మ్ చేయాలనుకుంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఐ విల్ డూ స్ట్రాంగ్ రికమెండేషన్స్ ఫర్ పూర్ ఆఫ్ ది పూరెస్ట్. అంటే మీతో వదిలేస్తారా? నువ్వు 3 అడిగినావా అన్న, ఫినిష్ చేయనివా అన్న? అట్లే వస్తున్నారా? పంచులు వేస్తూనే ఉంటావా రెడీగా? చెప్పండి. పంచులు వేస్తూనే ఉంటావా? బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పులే మొత్తం అప్పులలో ముంచి మా చేతులు ఏమి అయిపోతే మేము ఇచ్చిన హామీలని మేము చేయాలనుకున్న సంక్షేమ 2.5 లక్షల అప్పులు కూలిపోయిన కాళేశ్వరం అంటున్నారు. చేతగాని దద్దమ్మలు ఎన్నో అంటారు అన్న. అట్లాంటి ఇంకో పెద్దది అన్నారు తెలుసు అన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో చెప్పండి దీంతో. మేము చెప్పాము, ఏదైనా ఉంటే మీరే చెప్పండి. గాంధీ గారు పోయి రికమెండ్ చేయండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఏ స్థాయిలో ఎటువంటి పోస్ట్ లేకుండా 100,000 కోట్లు సంపాదించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారా. 100,000 కోట్లు సంపాదించి ఆయనకు అన్ని లిస్టులు తెలుసు. అంటే ఇప్పుడు ఒకటన్నా ఎలిగేషన్ వేయడం చాలా ఈజీ. నేను అంటుంది ఏంటంటే, మీరు ఒక ఎలిగేషన్ వేస్తున్నప్పుడు ఏ విధంగా దాన్ని మీరు ధృవీకరించాలనుకుంటున్నారు? ఆయనే చెప్తారు కానీ పార్టీని. మీకు పదవి మీద వ్యామోహం ఉందా లేదా? సరే, అది కాదు, ఇప్పుడు మీకు పదవి మీద వ్యామోహం ఉందా లేదా? నాకు ఇప్పుడు ఇచ్చిన పార్టీ కోసం పనిచేస్తామని టికెట్ మీరు ఆశిస్తున్నారా లేదా అన్న? మా పార్టీ మీరు ఆస్పైర్ చేస్తున్నారా లేదా అన్న? ఓపెన్ చెప్పండి. డెఫినెట్లీ చదివినోడు పాస్ కావాలనుకుంటాడు కదా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఒక పొలిటికల్ లీడర్కి డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్? మీ దృష్టిలో డిసిప్లిన్ అంటే ఎంత ఇంపార్టెంట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు డిసిప్లిన్ తప్పారా లేదా మీ 2 months జర్నీలో? డిసిప్లిన్ నేను ఎప్పుడు తప్పలేదు. మీరు సోషల్ మీడియాలో తొండల రెడ్డి అనుకుంటా పోస్టర్లు వేసుకొని తిరిగారు. సరే, అదన్నా ఓకే, ఆయన పేగులు అని అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఆయన దిష్టి బొమ్మకి ఒరిజినల్ పేగులు వేసేసుకొని మరి దాన్ని ఊరేగించుకొని దాన్ని ఇది చేస్తున్నారు కదన్నా. ఇట్లాంటివి యాంటీ డిసిప్లినరీగా మీకు అనిపించవా? ఆయన అన్నదే ఇష్టం కదన్నా. ఏం చేశారు? పేగులు మెడలు వేస్తా అన్నాడు, వెనకేసిన పేగులు. బీఆర్ఎస్ పార్టీ అంటే నా ఇల్లు దేవాలయం. నాకు కేసీఆర్ గారు అంటే జాతిపిత, కేటీఆర్ గారు, రామన్న, హరీష్ రావు గారు, ఈజ్ లైక్ ఏ వారియర్, బీఆర్ఎస్ వారియర్. ఆరికపూడి గాంధీ, అరిక్కపూడి గాంధీ దొంగ ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ దొంగ గాంధీ. మీ చంద్రనగర్ ఎస్ కార్పొరేటర్ నవతారెడ్డి గారు, మా అక్క. బీఆర్ఎస్ పార్టీ సైనికుడుగా షేర్లింగంపల్లి ప్రజలకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? మనం బాజప్తా బీఆర్ఎస్ కి పనిచేద్దాం. ఈ దొంగ కాంగ్రెస్ వాళ్ళ కన్నా ఈ దొంగలు వీటి నుంచి మోసం చేసిపోయి మేము ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలో వీళ్ళకైతే అసలు నమ్మకూరి. మనం వాళ్ళకి మన తడాకేందో చూపిద్దాం, కేసీఆర్ దమ్ము ధైర్యం చూపిద్దాం, మన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. జై తెలంగాణ.